గుడ్ ఈవినింగ్ అండి. నిన్న ఒక పేరెంట్ నాకు కాల్ చేశారండి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ మీ దగ్గర అబాకస్ క్లాసెస్ తీసుకుంటున్నాడండి. నాకు కూడా మా అబ్బాయికి నేర్పించాలని ఉంది. మా అబ్బాయికి కూడా చాలా ఇంట్రెస్ట్, తనే అడుగుతున్నాడు. కానీ నేను ఆన్లైన్ అస్సలు యాక్సెప్ట్ చేయలేనండి. ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని అడిగారు. ఓకే మ్యామ్, మీకు దగ్గరలో ఏదైనా ఆఫ్లైన్ ఉంటే జాయిన్ చేయండి అన్నాను. లేదు మ్యామ్, మాకు దగ్గరలో ఏం లేదు అన్న. అయితే మీకు ఏంటి మ్యామ్, ఆన్లైన్ అయితే ప్రాబ్లం అని అడిగాను. లేదు మ్యామ్, మొబైల్కి అడిక్ట్ అయిపోతాడు బాబు అన్న. మేడం, మొబైల్లో వీడియోస్ చూడడం, గేమ్స్ ఆడడం ఇది సెపరేట్ మ్యామ్. అబాకస్ క్లాసెస్ వినడం, అబాకస్ అనే కాదు ఏదైనా క్లాసెస్ వినడం, లర్నింగ్ అనేది డిఫరెంట్ మ్యామ్. యూట్యూబ్ వీడియోస్ ఇస్తే వాళ్ళు స్క్రోల్ చేసుకుంటూ టైం లిమిట్ ఉండదు, ఏదేదో చూస్తారు. బట్ ఈ క్లాసెస్లో ఏమవుతుంది, జస్ట్ తన క్లాస్ ఆన్ చేసి తన క్లాస్ చేసుకుంటాడు. ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నా వాయిస్ కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది. తనతో పాటు క్లాస్లో ఉన్న మిగిలిన పిల్లలందరూ వాయిస్ వినిపిస్తుంది. ఎన్ని పేజెస్ చేశాడో తన ప్రాక్టీస్ బుక్లో అప్డేట్ ఉంటుంది. డైలీ క్లాస్ ఏ టైంకి స్టార్ట్ అవుతుందో తెలుస్తుంది, ఏ టైంకి ఎండ్ అవుతుందో తెలుస్తుంది. తన ప్రాక్టీస్ ఎంతవరకు వస్తుంది, తన ఇంప్రూవ్మెంట్ ఎంతవరకు ఉంటుంది, ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ ఉంటుంది మ్యామ్. ఒక్కసారి మీరు చెక్ చేసి చూడండి. ఒకరోజు జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వండి. తనకు ఓకే నచ్చింది, మీకు అది ఎడిక్షన్ కాదు లర్నింగ్ అని అనిపిస్తే జాయిన్ అవ్వండి మ్యామ్. నాదనే కాదు, ఏ క్లాస్లో అయినా అని చెప్పానండి. నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ ఆవిడ జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యారు, క్లాసెస్ తీసుకున్నారు. ఫస్ట్ మనం ఏదైనా ఒకటి నేర్చుకునే ముందు నెగిటివ్ థాట్తో కాకుండా ఫస్ట్ పాజిటివ్ థాట్తో అసలు అదేంటి అని ఒక్కసారి ట్రై చేయండి. మేబీ అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, బస్ ట్రై చేయడంలో తప్పులేదు కదా. థ్యాంక్ యూ.